హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకున్నాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, 747వ పేజీ, 747. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు దేవుని యొక్క ప్రేమను బట్టి హోషేయ ప్రభువు ద్వారా మాట్లాడే మాటల్ని ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ వాక్యం ద్వారా యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నాము రండి. ఆయనకున్న జ్ఞానం ఏంటి? ఆయనకున్న జ్ఞానం ఏంటి? యెహోవా యొక్క జ్ఞానం ఏంటి? యెహోవా యొక్క జ్ఞానం ఏంటి? యెహోవా యొక్క జ్ఞానం. దేవుడు అలనాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల యొక్క చెర నుండి రక్షించానని చెప్పి వాక్యం తెలియజేయబడతా ఉంది. ఆయన ఐగుప్తుల యొక్క చెరలో ఉన్న ఇశ్రాయేలు రక్షించడం కోసం వారి మూర్ఖులను కన్నాడు. మూర్ఖులను కన్నాడు. ఏంటా మూర్ఖుడు? ఏంటా మూర్ఖుడు? ఏదన్నమాట గొడ్డు మూర్ఖులను మూర్ఖున్నామంటే కొనావచ్చాను. ఏం చెప్పేది కదా, రాత్రి అంతా నడు నొప్పి, కాలు నొప్పి, కీలు నొప్పులు, జివా 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 కాదునే చెప్తున్నాను. నిద్ర పట్టక గుడ్డాల నొప్పులు ఎక్కువై మునుగుతున్నాను చెప్తుంది. ఈ ఇశ్రాయేలు కూడా ఇటుకలు తయారు చేయమని చెప్పి పదవి చెప్తున్నాడు. గడ్డి ఇవ్వట్లేదు, మరి మట్టి సప్లై చేయడం లేదు, ఇటుకలు తయారు చేసి ఇవ్వమంటాడు. అసలు వాళ్ళ సాగుకు వచ్చింది. అసలు మట్టి దొరుకునేది వాళ్ళే, గడ్డి తెచ్చుకునేది వాళ్ళే, మట్టి కలుపుకునేది వాళ్ళే, తొక్కుకునేది వాళ్ళే, అచ్చేసేది వాళ్ళే, ఇటుకలు కాల్చేది కూడా అందుకు మొత్తం సప్లై చేసి తయారు చేసి బట్టలు పెట్టేవాడు. కానీ వీళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇక అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అని గువ్వలాగా మొదలు పెడుతున్నారు. గువ్వ వల్ల దుఃఖారామం చేస్తున్నారు. వాళ్ళ దుఃఖారామాన్ని దేవుడు ఆలకించి మోషేని పంపించి ఆ ఫరో మహారాజు యొక్క కఠినమైన దాసత్వం నుంచి విడిపించడం కోసం ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. మహా గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళ పేరు పంపించాడు. అసలు పేరు మన తల్ల పేరు పడి అని చెప్పారు. కానీ ఇళ్ళకి పేరు వచ్చేసి కదులు పిల్లలు మొత్తం ఒకటే గోపుడు. మళ్ళా మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ పేరు ఆయన మిగతా పంపించాడు. కొందరు చేస్తున్నాయి, నాశనం చేసేస్తున్నాయి, మనశ్శాంతి అయినా మా కప్పలను పంపించాడు. అసలు ఒకటే తీసుకోండి వాసన. మొన్న మా కాలేజీ లెక్చరర్ లైబ్రరీ అని చెప్తున్నాడు. వాళ్ళ అమ్మాయిలు సింగపూర్లో ఉంటారు. సింగపూర్లో ఉంటే నేషనల్ ఏం చెప్పానండి, మా అమ్మాయి ఆర్డర్ చేసుకుంటే బ్యాక్ అన్నది అర్థం కాలేదు, తెచ్చి ప్లేట్ మా ఫ్లైట్ చేసిన లాంటి పెట్టి కూర్చోబెట్టారు. తీర దొరికేది కప్పాను, తీర దొరికేది
చెడు తీసుకప్పని బయటకు వచ్చి కప్పుకున్నాను. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, చైనా ఈ దేశాల్లో కప్పల్ని, పాముల్ని, బొద్దింకల్ని, తేలుల్ని, మిడతల్ని, పెండ పురుగుల్ని ఫ్రై చేసుకుంటుంటారు. చెప్తుంటేనే మనం ఒళ్ళు గదులు పడుతుంది. అసలు వాళ్ళు ఈ మాస్టర్ రెడ్డి గారి పేరు అసలు ఎప్పుడు ఇంటికి రావాలా, ఎప్పుడు మా ఇంటికి రావాలా, ఎప్పుడు నేను మొదపప్పు మాడికట్టు వేసుకున్నాను కదా అని చెప్పి అనుకున్నా. మాస్టర్ అసలు ఆ తిండి ఏంటి, ఆ పత్తి కట్టి నన్ను చచ్చిపోయానండి. వాళ్ళ రోజులు ఉన్న మా అమ్మాయి కంటే ఇక ఏదో తప్పదాకా ఉండి ఆ రాజు కాకుండా అక్కడ వచ్చి చెప్పారు. ఇశ్రాయేలు యొక్క మొర ఆలకించి దేవుడు వాళ్ళ ఆత్మవాదం ఆలకించి నీటిని రక్తంగా మార్చాడు. నీటిని రక్తంగా మార్చాడు. పురుషుల సంతానాన్ని గ్రహాల్లో వాటిని వదిలించేశాడు. ఆత్మనాదాలు అప్పుడు వాళ్ళని వదిలిపెట్టడం కోసం పద మనసు మారి వదిలిపెట్టి సామాన్యులా వివస్తారా వాళ్ళ నెలలో పోయి బంగారం రెండు లాక్కొచ్చుకుంటారు. ఎందుకు ఏ పోయి చంపుతారని భయం, ఏదో వచ్చిందని భయం ఇచ్చారు. ఇచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఎలసొప్పుల దగ్గర కూర్చొని ఏమయ్యా మోసే ఐగిప్తులో మన సంబంధం లేవా, ఇక్కడ తీసుకుని తిట్టుమాటు సాగు కనిపిస్తున్నా మమ్మల్ని జన్మాల స్వరోజాన్ని వచ్చేస్తున్న ముందే ఎలా సముద్రం ఉంది, ఏంటి మాకు ఈ బాధ అని చెప్పినప్పుడు మోసే ఏడ్చి మోకాలు వేసి ఎదురులోకి ప్రార్థన చేస్తే, మోసే నేను నీతో మాట్లాడుతున్నాను, నీ చేతిలో ఉన్న కర్రని చాపము అనేసరికి దుఃఖిస్తూ ప్రార్థన చేస్తూ చాపాడు. ఎర్ర సముద్రం బాలిన మరి అదొక గోడగా ఇదొక గోడగా మారి ఐశ్వర్యంగా మరి స్తోత్రం హల్లెలూయా. యెహోవా గురించిన జ్ఞానం, యెహోవా గురించిన ఆ రాహాబు వేషాన్ని ఆ గోడల మీద ఇల్లు కట్టుకొని, ఏ గోడలు ఇదిగో గోడలకు ఇల్లు కట్టుకుని అన్నది మీ దేవుడు గొప్ప దేవుడు అంట, ఎర్ర సముద్రం రెండు బయలు చేసిందంట, మాల మధురంగా మార్చిందంట, కూరటి బిడ్డలు మాంసంగా ఇచ్చిందంట, దేవదూతల ఆహారం మన్నా కురిపించిందంట. నేను విన్నా, మా పిల్లలు చెప్తుంటే, మా తాతలు చెప్తుంటే, మా ముఠాలు చెప్తుంటేనా మీ దేవుడు సామాన్యుడు కదా అని చెప్పి ఆ మాత్రం యెహోవా గురించి జ్ఞానం గురించి స్తోత్రం హల్లెలూయా. వేశ్య యెహోవా గురించి జ్ఞానం అంటే మన దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాల గురించి జ్ఞానం సంపాదించాలి. ఎందుకోసమే చర్చకంటే దేవుని యొక్క మంచి మాటలు విని వాక్యాన్ని హత్తుకొని జీవించడం కోసం. ఆయన అనుసరించడం రండి, ఆయన అనుసరించడం రండి. ఉదయం తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించు. అనుసరించడం అంటే ఏంటి? ఇప్పుడు మనందరూ హాయిగా కూర్చొని టీవీ చూసుకుంటా, ఆ సినిమా చూసుకుంటా, భోజనం చేసుకుంటా, ముచ్చట్లు ఆడుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, నవ్వుకుంటా, వినాపించుకుంటున్నారు. మనమేమో దిక్కు దర్శనం లాగా ఆటోలు ఎక్కువ బైక్ వేసుకొని వచ్చి కూర్చొని వేసుకుంటూ మాటలు చెప్పుకుంటాం. వెరీ గుడ్. దేవుని అనుసరిస్తున్నాం, దేవుణ్ణి అనుసరిస్తున్నాం. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను, నిబంధనలను అనుసరిస్తాం. ఆయన జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము, ఆయన కట్టలను అనుసరిస్తున్నాము, ఆయన బోధ అనుసరిస్తున్నాము. అప్పుడే మొదలు పెట్టింది నీరు పోయి నీరు రోజు హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు, జ్ఞానం అనుసరించాలి, జ్ఞానము అనుసరించాలి, వాక్యం అనుసరించాలి. ఉదయం తప్పక చూరించిన ఆయన ఉదయం ఎవరు తప్పక వస్తారు? సూర్యుడు. సూర్యుడు ఎలాగైతే నువ్వు లేచినా
లేకపోయినా, మీ అమ్మాయికి పెళ్లి చేసినా పెళ్లి చేయకపోయినా, బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా, వర్షం కురిసినా కురవకపోయినా, రోజు ఉదయించి వస్తూనే ఉంటారు. పొద్దెక్కింది లేదు అన్నారు. దేవుడు నీ వద్దకి ఉదయం వచ్చి సూర్యుడిగా వస్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. రాత్రి అంతా నొప్పులని గుడ్డ ముద్దా తెల్లారుగా వేసి బరాబర పని చేసుకుని అంత ముద్ద దాంట్లో వండుకొని క్యారెట్ వేసుకొని పడుకోరు క్యారెట్ మరి కూలిపోయిందని మేడానికి ఉద్యోగాన్ని మా ఉద్యోగం జరుగుతుంది అంటే ఆయన అంటాడు, దేవుడు నీ వద్దకి ప్రతిరోజు స్వస్థపరచు యోగంగా వస్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. లేకపోతే ఆపద కొనుక్కుంటా మంచిగా ఉండదు. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం, పడపడ పడుతూనే ఉంటాం. వర్షం పడుతున్నా అంటారు, వర్షం పడుతున్నా అంటారు. ఆయన అంట భూమిని తడుపునట్టు తొలగని వర్షం, కడవని వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చు. స్తోత్రం హల్లెలూయా. ఎన్ని బాధలు ఇబ్బందులైనా, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైన ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనా, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఎన్ని ఇరుకులు ఉన్నా కానీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, ఆయన నీ వద్దకి తొలగని వర్షం వలె, కడవని వర్షం వలె వచ్చి ఆదరిస్తాడు. భూమి కొరకు వర్షం సిద్ధం చేయవాడు ఆయన. దేవుని వాటి మీతో మాట్లాడుతూ ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం పక్కనే యోవేలు 2:23. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించు. స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడు పూర్వం వలె అంటే చెప్తాం. ఏం చెప్పేది అయ్యారు, అప్పుడు ఒకటే వానయ్యా, బుడదలు పుట్టేది, దొంగ పుట్టేది, నీకు లుక్కేది పొలాల్లో, ఏం పంటలు పండేది, ఏం చెప్పేది అని చెప్పాను. ఇయ్యా వర్షాలు ఏమైపోయి ఒక్కళ్ళు లేచి వానలు ఎక్కువయ్యి పంటలు పండాయి, మంచి కొన్ని కూడా చదువుకుందాం మరి ఒళ్ళకి పుట్టి మొత్తం ఏ పంట పత్తి అయినా కానీ ఏదైనా కానీ మొత్తం ఆపని గడ్డేసుకుంది. ఇంకేం దొరుకుతుంది, ఇంకేం జరుగుతుంది, బతుకుతాం ఇంకెక్కడ జరుగుతున్నాం. ఎందువల్ల వర్షం కురవట్లేదంటే మీ పాపమును బట్టి, మీ దోషమును బట్టి అని అంటాడు. చూడండి, మరి మీరు ఇకనైనా మత్తులారా మీరు కొని కన్నీరు వినబడి తాగుబోతున్నా, తిరుగుబోతున్నా, వ్యభిచారి, మీ పాపాలు కొని అయ్యా
మేము పాపులు అని చెప్పి కన్నీరు కాస్తే, ఉపవాసం ప్రతిష్ఠిస్తే ఆయన నీకు తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. చూసావా? తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించే ఎప్పుడు నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనోపూర్వకంగా తిరిగి నా వెంటకి రండి రండి. అంట వరద భాష పోతున్నారంట, పోతున్నారంట వరద భాష. ఏం మరి నాకు ఏం లేదు. నీళ్ళ కాలిపోవాలా? ప్రభు మాట్లాడుతున్నాడు. దుఃఖపడండి, కన్నీరు వెలవండి, ఉపవాసం ఉండండి, పాపాలు ఒప్పుకోండి, ప్రభువును బ్రతిమాడుకోండి. ఇప్పుడైనా మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యము గల దీర్ఘశాంతము అత్యంత కృపగలవాడైంది, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు. నా బిడ్డలు పాడైపోతున్నారు, వర్షాలు కాగైపోతున్నారే, పంటలు లేవే, పశువులు అయిపోతున్నాయి, మనుషులు అయిపోతున్నారే అని చెప్పినా పశ్చాత్తాపడి ఆ నినివే పట్టణాన్ని ఎలాగైతే కాపాడాడో నీ యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా కాపాడి విస్తారమైన జలవర్షాలు తూములు విప్పి, ఆకాశం తూములు విప్పి. ఆ మాట రాస్తే నోవాహుడు ఆదికాండంలో చదువుతూ ఉంటే నిన్న ఆదివారం రోజున ఆకాశం తూములు విప్పాడు. తూములు పెద్ద తూములు, మామూలు తూములు కాదు. దారి పోసినాడు, ఎందుకు దారి పోసినాడు? 40 రాత్రులు పగలు. ఆ వర్షం తగ్గాలంటే 150 రోజులు పెట్టింది. ఎన్ని నెలలు పెట్టింది? 5 నెలలు పెట్టింది. 5 నెలలు పెట్టింది. కనీసం మొక్కైనా ఒకే ఒక చెట్టు ఆగింది, అదే ఒలీవ చెట్టు. స్తోత్రం, హల్లెలూయా. చావులి నాజరేయుడు యేసు ప్రభువు ఒలీవ చెట్టుని నీకు స్వస్థత తీసుకుగా తెలియజేసి, అప్పుడు దేశమా భయపడక సంతోషించి గంతులు. నీ పాపములు ఆయన క్షమించి, నీ దోషములు ఆయన క్షమించి, ఆయన ఆకాశ తూములు విప్పబోతున్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కావచ్చు, మనస్ఫూర్తిగా నా యొక్క తిరిగి అప్పుడు సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడు యెహోవాను సంతోషించుడు, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించు. స్తోత్రం, హల్లెలూయా. తన నీతిని బట్టి తొలకరి వర్షాలు మీకు అనుగ్రహిస్తాడు. తొలకరి వాన ఎప్పుడు పడితే చెప్పండి? తొలకరి వాన ఎప్పుడు పడితే జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా పడుతుంది తొలకరి వాన. కడవరి వాన అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలు. అంటే ఏ కాలాల్లో ఏ వర్షం నీకేమో నాకు తెలుసు. నీ మనస్ఫూర్తిగా నీ మనస్సులో నిలిపించుకొని పశ్చాత్తాపడి మా యొద్దకు వచ్చి ప్రార్థన చేయాలి. నాకు అసాధ్యమైనది ఏమియో లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. చూస్తారా? అంటే మనమైతే శత్రువుని ప్రేమించడానికి బదులు ద్వేషిస్తాం. దానికంటే వాడికంటే జరగాలి, వాళ్ళంతే ఉండాలి, ఆడి పోసుకుంటాం. ఆడు
ప్రభు అంటున్నాడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించిన స్తోత్రం. హల్లెలూయా. చెడ్డవారి మంచివారి మీద నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపించుట. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడని చెప్పి అబ్రహాం తాతన్నాడు. ఎందుకంటే ఆ ముగ్గురు దూతలు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తారని చెప్పినప్పుడు తన కుమారుడైన లోతు అడ్డబెట్టి ఆయన తాతన్నాడిపోతాడు. ఆయన చాట్ చేసి మాట్లాడు అయ్యా, ఆ ఊర్లో ఆ పట్టణంలో 50 మంది ఉంటే రక్షకువా? సరే అబ్రహాం, సరే 45, 40, 30, 25, 20, 10 చెప్పలేకపోయాడు. అంతే. ఆ పట్టణంలో ఆయన సహోదరుడు ఉన్నాయా, నా బిడ్డ ఉన్నాయా అని చెప్పలేకపోయాడు. అంతే, చెప్పలేకపోయాడు. అయితే లోతు గని వద్ద నుంచి చూసి శాస్త్రాన్ని నమస్కారం చేసి, నా తండ్రులారా, నా అయ్యలారా, నా ఇంటికి వచ్చి ఆతిథ్యము ఉంచుకున్నాడు. భక్తులు శాంత. అప్పుడు లోతు కుటుంబం తప్ప సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఆ నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద వర్షము కురిపిస్తాడు. ఈ రాజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, మేము పంట వేస్తున్నాం, వాళ్ళు పంట వేస్తున్నారు, మా పంట ఎట్టుంటుంది, వాళ్ళ పంట అట్టుంటుంది అని బాధపడతాం. జాగ్రత్త, తీర్పు దినం రాబోతా ఉంది. అప్పుడు మంచి గోధుమలు తొట్టలో పోయేందుకు ఆ యొక్క చెడ్డ పంటను తీసి ఆ గురుగులు తీసి కోసివేసి కుప్పలు వేసి తగలబెట్టి కాల్ చేయబడు. నీవు మంచి గోధుమలాగా ఉండి ప్రభు రాజ్యంలో చేర్చబడి బిడ్డగా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. గురుగులాగా చెడ్డ పంటలాగా ఉండదు. ఆయన అంటున్నాడు, మంచివారి మీదను చెడ్డవారి, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద మరి వర్షము కురిపిస్తుంది. తీర్పు వచ్చేదాకా అంతే. తీర్పు వచ్చినప్పుడు మేకల్ని గొర్రెల్ని, గోధుమల్ని గురుగులు వేరు చేస్తారు. మేకలేమో ఎక్కడ పోతాయి? నరకానికి పోతాయి. మేక నలుపు సాతానికి చూస్తాయి, గొర్రె జీవానికి చూస్తాయి. మంచి గొర్రె గొర్రెలకు ప్రాణము పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. మంచి గొర్రెగా ఉండాలి, ఆయన అనుసరించే గొర్రెగా ఉండాలి. బుద్ధి కలిగిన బుద్ధి లేని మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించినట్ల మీకేమి ఫలం కలుగును? సుంకరులు అలా చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనం చేసినట్ల మీరు ఎక్కువ చేయగలదేమి? అన్ని జనులను అలా చేస్తున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణంగా ఉండేదరు. చూసారు ప్రభు మాట. ఓన్లీ ప్రార్థనలు వందనాలమ్మా, అయ్యా వందనాలు అయ్యా అని పెట్టుకుంటారు. ప్రార్థన పెట్టంట. నాకు ప్రభు ఏమంటున్నాడు, మీకు మీరు పెట్టుకుంటే ఉపయోగం. మీ ప్రవర్తన మీ ఇరుగువారి ఎడల పొరుగువారి ఎడల అనుసరించే విధంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అనుసరించదము, యెహోవాను అనుసరించు, ఆయన జ్ఞానము సంపాదించుకో. అంటే నీ మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, విధానం ద్వారా ఇతరులు ఆకర్షింపబడి
నిలబడి ప్రభువుని తెలుసుకోవాలి. అయ్యా వందనాలయ్యా, అమ్మ వందనాలయ్యా. ఇంకో మాట అన్న, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూద్దాం. నీకు ఒక కోసు దూరం రావాలంటే 7 కోసులు రావాలన్నమాట. ప్రభు మాట్లాడతాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ 6:7. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, ఎట్లనగా భూమి తన మీద కురియు వర్షమును తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరికి వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన ఫలితాలను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందుతుంది. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి, భూమి మీద వర్షం పడుతుంది, వర్షం మొత్తం త్రాగేస్తుంది. వ్యవసాయం వారి కోసం చేస్తుంది, అందరి కోసం చేస్తుంది. చెడ్డవారి కోసం ఫలిస్తుంది భూమి, మంచి వారి కోసం కూడా ఫలిస్తుంది. రోజు మంచి వాళ్ళకి పట్టమంటున్నారు, చెడ్డవారికి పట్టమంటున్నారు. ప్రభు అందరూ సమానం చేస్తున్నారు. వాళ్ళు మారుతారని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, వారికి అనుకూలమైన ఫలితాలు ఫలించను, దేవుని ఆశీర్వాదం పొందును. అయితే మొండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినలా అది పనికిరాదని విసర్జింపబడి శాపం పొందలను తుదగది కాల్చివేయబడుతుంది. మనదాని పొలం అంతా కూడా కప్పబుట్టి కరకప్పబుట్టి అడుగాలైంది. వర్షం పడుతుంది. ఆ వర్షం జరిగేటువంటి చోటుకే కంపకైంది. అప్పుడు యజమాని ఏం చేశాడు, వచ్చి రొట్టెలు తీసుకొచ్చి మొత్తం ఆ కంపాన్ని ఇచ్చేసి కొప్పేసి తగలేసి దున్ని పట్టేశాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే నీవు భూమిని దున్ని మంచి పంటను విత్తమని. గచ్చ పొదలు ఉండ దగ్గర తిరిగి ఉపయోగం ఏంటి? కాల్చివేయబట్టి చాలా ఉందండి. నేను చెప్తాను అన్నమాట. భూమి అంట ఆశీర్వాదం పొందితే అంటే మంచి బిడ్డలు రక్షింపబడి మార్మర్చబడి అభక్షమాపణ బాప్తిసం తీసుకొని ఎవరైతే ఆశీర్వాదం పొందుతారో వారు దేవుని రాజ్యానికి శాస్త్రం. రక్షింపకుండా, రక్షణ లేకుండా, మార్మర్చ లేకుండా, పాపక్షమాపణ లేకుండా ఇష్టానుసారంగా చూపిస్తే ఆ గచ్చ పొదలు ఉండ తుప్పల్లాగా పెరిగి విసర్జింపబడి శాపం పొంది కాల్చబడతారు. నరకానికి అప్పగించబడి నరకంలో కాల్చబడతారు. అదే అర్థం. మంచి పైరు చెడ్డ పైరు చెప్పారంటే మంచి పైరు అంటే మనకు ఉండాలి విశ్వాసం, చెడ్డ పైరు అంటే అవిశ్వాసం. కాబట్టి ఆయన మంచి వారి మీద వర్షం కురిపిస్తున్నాడు, చెడ్డవారి మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఫలింప చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కానీ తీర్పు సమయం అందు మంచి పంటేమో ఆయన రాజ్యం చేస్తా ఉంది, చెడ్డ పంటేమో తగలబెట్టేస్తాం. ఆ పంట ఎవరో లేదు, మనమే. మంచి పంట అంటే రక్షింపబడ్డవాడు, చెడ్డ పంట అంటే రక్షణ లేని వాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి, ఒదిగి కరుణా సాగర యేసయ్యా కనుపా
మొన్న తుప్పల్లాగా గడిచి పొరలాగాను అభివర్ణించారు. ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. స్తోత్రం, హల్లెలూయా. పంట వేస్తున్నాము, పెసరు మినువైతే 3 నెలల్లో వచ్చింది. వర్షం పట్టగానే చల్లేస్తున్నాడు, 3 నెలలు పంట వచ్చి తీసుకుంటున్నాడు. పంట వచ్చేదాకా కూడా ఏం చేస్తుంటే ఓపికతోటి ఏమైనా పడుద్దామని చెప్పేసి మందు కొట్టేస్తుందని సంరక్షిస్తాం. మనం కూడా ప్రభు రాకడ వరకు ఆయన చిత్తాన్ని తెలుసుకొని ప్రవర్తించే బిడ్డగా ఓపికతోటి కనిపెట్టి. కాబట్టి ఒక వ్యవసాయదారుడే తొలకరి వర్షం కోసం కడవరి వర్షం కోసం ఎలాగైతే మరి ఆయన కనిపెట్టుకొని చూస్తున్నాడో, మనం కూడా ఆయన రాజ్యం కోసం జీవితాంతం కూడా కనిపెట్టుకొని చూడాలి. యోబు గ్రంథం అంటాడు 5వ అధ్యాయం 10వ వచనంలో, యోబు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయవాడు. స్తోత్రం, హల్లెలూయా. చూసారు, ఈ భూమి మీద వర్షం కురిపించేది ఎవరంటే యేసయ్య. పొలాల మీద నీళ్లు ప్రవహింపచేసేవాడు ఎవరంటే యేసయ్య. కాబట్టి ప్రభువా, దీవెన వర్షాన్ని ప్రభు మాకు పడి మా పంటలు పండాలయ్యా, మా పిల్లలు క్షేమంగా ఉండాలి అయ్యా. ప్రభు మీరు నశించుకోకూడదు ఆయన, మా ఆహారం కావాలి ప్రభు. తొలకరి వర్షం సకాలం ఇవ్వయ్యా, కడవరి వర్షం సకాలం ఇవ్వయ్యా. మా కుటుంబాలని దీవించు. పశ్చాత్తాపడి ప్రార్థించాలి, కన్నీరు కాల్చి ప్రార్థించాలి, మోకాలు వేసి ప్రార్థించాలి. అప్పుడు ఈ ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు. ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారము. స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి అంటే నీకు ధైర్యం. నా దేవుడు నాకున్నాడు, నా యేసయ్య నాకున్నాడు అని ధైర్యం పుట్టించాలి. ధైర్యం పుట్టించాలి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము. ఆయన వచ్చేంత వరకు కూడా నిరీక్షణతో నిబంధన జల్లుగా మారి బ్రతకమంట. ప్రభు వాక్యం ద్వారా ప్రతి విషయంలో కూడా తెలియజేస్తా ఉన్నారు. చూడండి, కొన్ని మాటలు నేను చూపిస్తాను. 5వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, గాయపరిచేది ఎవరంట? ఆయన ఇందాక అక్కడ పాట పాడు. గొలియాతు లేకపోతే దావీదుకు విజయం ఎక్కడి నుంచి వచ్చింది? రాజు ఎలా ఉంటుంది? గొలియాతుకు జయించబట్టే దావీదు రాజు అయింది. శ్రమలు లేకపోతే విశ్వాసం ఎలా ఉంటుంది? స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు లేకపోతే విశ్వాసం ఎలా ఉంటుంది? శ్రమలు లేకపోతే విశ్వాసం ఎలా ఉంటుంది? శ్రమల పిల్లలు నువ్వు గుణం వేయబడ్డప్పుడే సువర్ణముగా మార్చబడతావు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అయ్యో నాకు శ్రమలు వచ్చింది, నేను అన్నాను అమ్మా, గాయం చేయవాడు ఆయనే, గాయం మార్పువాడు స్వస్థపరిచేవాడు. చూడండి, మాట కాదు. ఆయన గాయం వచ్చి కట్టు, ఆయన గాయం చేయదు, ఆయన చేతులే స్వస్థపరుచు. స్తోత్రం, హల్లెలూయా. గాయం చేయవాడు ఆయనే, గాయం మార్పువాడు ఆయనే, స్వస్థపరిచేవాడు. చూసారు, అనుకున్నాం మరి ఇది నాకు జరగాలి, జరిగింది. దేవుని చెప్పలేకపోతే గాయం కాడికి దేవుని చెప్పలేక గొలియాతు పుట్టి పెరిగి పెద్దవాడై యుద్ధానికి రాడు. దావీదు పుట్టి పెరిగి పెద్దవాడై పిల్లవాడై యుద్ధానికి పోవాలి.
దేవుని కార్యాన్ని, ఆయన జ్ఞానం, ఆయన జ్ఞానం గురించి తెలుసుకోవడం కోసం దేవుడు చేసిన ఎంత కార్యాలు. మళ్ళీ అంటున్నాడు 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించు, 7 బాధలలో నీకు ఏ కీడును తన స్తోత్రం. హల్లెలూయా. 6 బాధల నుంచి చెప్తున్నాను. 7 బాధలు వచ్చినాక నీకేమి కాదు. అది అర్థం చెప్పండి. 6 రోజులు కష్టపడు, 7వ రోజు భద్రంగా దేవుడు విశ్రాంతి. అంటే నీ 6 రోజుల బాధని 7వ రోజు విశ్రాంతానికి వచ్చి మంచిపోయి ప్రొఫెసర్ ఆనందించు. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ అనడం మాకు చేదో కత్తి కాదా, మిరపకాయ కాదా, మొటా పోయింది, నేను పోతాను నా చెప్పు పోతాను. మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు, 7 బాధలు కలిగిన నీకు కీడు. కాబట్టి ప్రభు నిత్యం నిన్ను 6 రోజులు కాపాడుతున్నాడు, 7 రోజులు అని కాయకపోతుంటారు ఉంటారు. ప్రభుని మీరు అంగీకరిస్తారు. చూడండి, శామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కరువు వస్తే కాచి కాపాడేవాడు ఆయన, యుద్ధం వస్తే రక్షించేవాడు కూడా ఆయన, శత్రువు యొక్క బంధకాలను చూపించేవాడు ఆయన. నోటి మాట చాలా మంచి మాట. అది నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవు. నీ గురించి బంట కూతురు మాట్లాడతారట, నువ్వు వింటే గుండెలు చేస్తకూడదు ఆ మాట. కానీ ఆ నోటి మాటలు కలిగే బాధని నీకు తగలకుండా ఆయన ఏం చేస్తాడు, నిన్ను చాటు చేస్తాడు. అడగొచ్చు కానీ కట్టదప్పుడు పోయినది. ఒక అమ్మాయి నిన్ను దుమ్మెత్తి పోసింది, అదంతా ఆమె వస్తుంది, నాకేం కలుపు రమ్మందాన్ని అన్నదా అలా, అదంతా ఆమె చెప్పలేదు పని అన్నది. చాటు చేయి, ప్రళయం వచ్చిన నేను దానికి భయపడు. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ అంటే నీ దేహ క్షేమ నివాసం అని నీకు తెలుసుకుంటున్నావు, నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడక మరియు ఏది పోయి ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. ఈ వస్తువులు ఆ పడేసి వచ్చి రాత్రికి వచ్చి అమ్మ ఇంట్లో దాన్ని పెట్టించా, ఇదే పెట్టించా, ఎట్లా వాటన్నింటినీ కాపాడి పంపించేవాడు. ఏది తక్కువ, ఏది తక్కువ. కాబట్టి ఆయన ఈ రాత్రి కాల సమయంలో దీవెన వర్షాన్ని మనందరికీ దయచేసి మంచి పంటలను పండించుకోవడం కోసం కృప చూపి ఆయన అరుసు కాకులకు ఆహారం ఇచ్చేవాడు. మరి ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన వర్షం ఇవ్వకపోతే మనం పంటలే పండించాలి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అందాయనే భక్తిహీనులకు చూడు, దీనులకు అందాయనే భక్తిహీనులకు చూడు. సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించుని, సీతారాతో దేవుని
చేయుటయే మంచిది. భూమి కళ్ళకు వర్షం సిద్ధపరచువాడు ఆయన. అరుచు కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయన. గుండె చిత్రాలను బాగు చేయవాడు ఆయన. ఇరుషులను కట్టువాడు ఆయన. ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపద. వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, జూన్ మాసం అయిపోయింది, జూలై మాసం వచ్చింది, విస్తారమైన వర్షాలు లేవయ్యా. ప్రజలందరూ తండ్రి క్షామంతో బాధపడిపోతున్నారు. దయచేసి నీవు ఆకాశ తూముల్ని విప్పు. ప్రభుత్వం కోసం ప్రార్థన పరిశుద్ధుడు ఆగేస్తున్నాయి. ఆకాశ తూములు విప్పండిగా. భూమి కొరకు వర్షం సిద్ధపరచకపోవడం ఆయన. ఈ బిడ్డలైన పాపాలను చేసి ఉంటే తండ్రి క్షమించండి, దోషాలు చేసి ఉంటే క్షమించండి. తొలగని వర్షం, కడవరి వర్షం అందించి మా ప్రజలందరి ప్రపంచ వర్షంతో మరింత చేసి పంటలు పండించి అప్పగించగలరని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు.